ఫోన్ ట్యాపింగ్ నేరం కాదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయటం శరామామూలే అన్నారు. దేశ భద్రత, అంతర్గత భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చని చట్టమే చెబుతోందన్న ఆయన, ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేని వ్యక్తులను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాజకీయ వికృత క్రీడలో భాగమే ఫోన్ ట్యాపింగ్ విచారణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయమంటే అధికారులు అది చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజకీయ నాయకుల హత్యలు కానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు కీడ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి, కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించారు.